Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. గడుస్తున్నాయి గంటలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాం. అనే అవకాశం లేదు. అయితే దీన్ని ఏమనుకోవాలి? ఇది నిర్లక్ష్యమా, ప్రమాదమా అంటే 100% ఇది ప్రమాదం. మరి జాగ్రత్తలు తీసుకోలేదా? అది రెండు రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి, అక్కడ సీపేజ్ ఉందన్న సంగతి తెలుసు, దాన్ని లైటర్ వేలా వాళ్ళు ఆలోచించారు. ఇంత ప్రమాదం ఉంటుందని ఊహించలేదు, వాళ్ళు ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఎప్పుడైతే సీపేజ్ వస్తుంటుందో పనులు ఆపి వాళ్ళు ఎక్స్పర్ట్స్ని పిలిపించాల్సి ఉండే జరిగింది. అది తప్పు అక్కడే ఉంది. అంటే ఆపరేటర్సు, టన్నెల్ బోర్ మిషన్ కాంట్రాక్టరు, అది వాళ్లకు వర్తిస్తుంది. అంటే ప్రభుత్వం నేరుగా అక్కడ ఉండదు కదా. అయితే వెలుగొండ ప్రాజెక్టు, ఇక్కడ ప్రాజెక్టు ప్రస్తావన తేవాలి. వెలుగొండ ఒంగోలు డిస్టిక్లో ఇదే సాగర్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి వెలుగొండ ప్రాంతానికి, ఒంగోలు ప్రాంతానికి నీళ్ళని తీసుకుపోయేది. అక్కడ ఒక టన్నెల్ ఉన్నది, 2 టన్నెల్ ఉన్నాయి అక్కడ కూడా. ఒకటి 22 కిలోమీటర్లు, ఒకటి 23 కిలోమీటర్లు. దానిపైన కూడా నల్లమల టైగర్ రిజర్వే ఉన్నది. అయితే అక్కడేం జరిగింది, చంద్రబాబు నాయుడు పీరియడ్ అనుకుంటా బహుశా, టన్నెల్ తవ్వుతున్నప్పుడు సేమ్ టన్నెల్ బోర్ మిషన్లే అక్కడ కూడా. మొన్న 24 జనవరిలో కంప్లీట్ అయింది ఆ టన్నెల్, 2వ టన్నెల్. ఎన్నేళ్ళకి? సేమ్ ఒకటేసారి జలయజ్ఞం, అది కూడా 2005. మొదటి టన్నెల్ ఏమో 21లో కంప్లీట్ అయింది, 2వ టన్నెల్ వచ్చేసి 24లో కంప్లీట్ అయింది. అది కూడా టన్నెల్ బోర్ మిషన్లు సేమ్ రాబిన్సన్ కంపెనీ నుంచి ఒకటి వచ్చింది, జర్మనీ కంపెనీ నుంచి ఒకటి వచ్చింది. అంటే ఒకటి 7 మీటర్ల డయా ఉంది, ఒకటి 9 మీటర్ల డయా ఉంది. అది ఒకానొక సమయంలో సేమ్ ప్రాబ్లం వచ్చింది అక్కడ. సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళలాగా ఆయన తొందర పెట్టలేదు, తొందరగా కావాలి మాకు ఈ ప్రాజెక్ట్ అని కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా వాళ్ళ మీద పడ్డారు పోయి. అక్కడ వాళ్ళు తొందర పెట్టలే. ముఖ్యమంత్రి మరి చంద్రబాబు జగన్ తెలియదు, వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచంలోనే ఈ టన్నల్ టెక్నాలజీలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ నిపుణులను పిలిపించండి, వాళ్ళు ఏం సలహా ఇస్తారో వాళ్ళు ఇచ్చిన తర్వాత కానీ ముందుకు పోవాలి, అప్పటిదాకా మీరు పనులు ఆపండి అని చెప్పేశారు. దాంతో వాళ్ళు ఎక్స్పర్ట్స్ని పిలిపించారు, బెస్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించారు. ఒక్కొక్కరు అన్న 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహాల ప్రకారం దాన్ని క్లోజ్ చేసేసారు. అది ఇంత ప్రమాదం ఉండేదా కాదా తెలియదు, బట్ సీపేజ్ ఎంత కంట్రోల్ అయితే లేదు. బట్ అక్కడ సక్సెస్ఫుల్గా చేశారు ఆ 2 టన్నెల్స్. ఏం ప్రమాదాలు ఏం జరిగినట్టు మనకు తెలియదు. బట్ ఇక్కడ మాత్రం ఈ తొందరపాటు, దాన్ని తక్కువ అంచనా వేయడము, అది ఆ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీదా లేకుంటే అమెరికన్స్ రాబిన్సన్ కంపెనీ వాళ్ళు దాని మీద పనిచేస్తున్నారు కాబట్టి ఆపరేటర్ తప్ప అనే కాశ్మీర్ సంబంధించిన అతను, పంజాబ్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు దాని మీద పనిచేస్తున్న వాళ్ళు, జార్ఖండ్ లేబర్ ఉన్నారు, ఎవరు అనేది మనకు తెలియదు. అసెస్ చేయలేకపోయారు ప్రాపర్గా అసెస్ చేయలేదు. దాన్ని ముందు రోజు తెలిసి ఉండాలి వాళ్ళకి, ఆ సాయిల్ లూజ్ అవుతున్నది, మెత్తగా తడుస్తున్నది, ఫ్లో పెరుగుతున్నది కిందికి, ఏదైనా ప్రమాదం ఉండొచ్చు అని ఊహించాలి వాళ్ళు. బట్ చాలా కాలం నుంచి చేస్తున్నారు కదా, ఇటువంటిది ఎప్పుడు రాలే కదా అనుకున్న వాళ్ళు, వాళ్ళకి అయ్యేదాకా తెలియదు కదా, ఫస్ట్ టైం కాబట్టి. సో మొత్తానికి ఆ ప్రమాదము ఇట్స్ ప్రకృతి వైపరీత్యం కింద, డిజాస్టర్ కిందికే వస్తుంది. అది అంచనా వేయలేకపోవడం అనేది కొంత తప్పిదం ఉన్నా కూడా ఉద్దేశపూర్వకమైనది అయితే కాదు. కాబట్టి దీన్ని మనం ప్రభుత్వాలకు ఆపాదించాల్సిన అవసరం లేదు. బట్ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పాలకులకు, మేడిగడ్డ కూడా ఇట్లాంటిదే కదా, ఎందుకు మీరు మేడిగడ్డను టార్గెట్ చేస్తున్నారు? దీని తేడా ఏమున్నది? అది భూగర్భంలో అంచనా లేక అది కుంగిపోయింది. ఇప్పటికి కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పలేకపోయింది కదా, ఇది కూడా అంతే కదా. ఈ రెండింటిని ఒకటే దృష్టితో చూడాలి, 2 నాలుకల ధోరణి వద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు SLBC ప్రాజెక్టు 8 మంది లోపల కూరుకుపోయి ఉన్నారు, అక్కడ వాళ్ళని ప్రాణాలతో బయటకు తీసుకురావాల్సినటువంటి చర్యలన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దీంతో పాటుగా టన్నెల్ బోర్ మెషిన్లు అనేది, అక్కడ 100 టన్నుల సామాగ్రి అక్కడ పడిపోయింది, వరద, నీరు, బురద ఇవన్నీ చేరుతున్నాయి. ఇవన్నీ తీసి బయటకు తీసుకురావడానికే చాలా కాలం పడుతుంది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ రెన్యూ చేస్తారా, మళ్ళీ స్టార్ట్ చేస్తారా వర్క్ అనేది? అక్కడ మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆ మిషన్ పనికిరాదు. ఆ మిషన్ ఏం చేయాలంటే మొత్తము డిస్మాంటిల్ చేసి ప్రతి విడిభాగాన్ని బయటికి తీసుకురావాలి, ఇంకో కొత్త మిషన్ లోపల పంపాలి. ఎందుకంటే మిషన్ కూడా అంత ఈజీగా దొరకదు, మళ్ళీ టైం పడుతుంది.
మళ్ళీ అది అక్కడి నుంచి రావాలి కదా షిప్లో, అమెరికా నుంచి రావాలి. తర్వాత మెకానికల్ స్టాఫ్ కూడా అక్కడి నుంచే రావాలి, దాన్ని అసెంబుల్ చేసేవాళ్ళు. తర్వాత ఆ టైం కల్లా శ్రీశైలం రిజర్వాయర్లో వాటర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అవి మొత్తం వాటర్ ఫ్లో ఇళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందులో ఇంకా 12-13 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ 10 కిలోమీటర్లు దాదాపు అటువైపు నుంచి కొంత వచ్చింది, 22 కిలోమీటర్ల దాకా. ఇంకో 10 కిలోమీటర్లు ఇటు నుంచి వెళ్ళాల్సి ఉన్నది. అయితే మరి మొత్తం 43 కిలోమీటర్లు కదా, ఇప్పటివరకు అయింది 15 కిలోమీటర్ల 13 కిలోమీటర్లు అయింది. ఇది ఇంటేక్ వైపు, అవుట్వెల్ సైడు దాదాపు అయిపోయింది. ఈ ఇంటేక్ వరకు ఈ కేవలం 13 అయింది. ఆ రిమైనింగ్ అంతా ఇంటేక్ సైడ్ నుంచి ఇటు నుంచే పోవాలి. కాబట్టి ఇప్పుడు అక్కడ అటు నుంచి వచ్చింది, దాన్ని తీయడానికి లేదు, అది అక్కడనే డిస్మాంటిల్ చేయాలి. సైడ్ కొంత ప్లేస్ పెడతారు, పెట్టి దీన్ని సైడ్ ట్రాక్లో పెట్టి ఆ పనికొచ్చే భాగాలన్నీ తీస్తారు. ఇంకా పనికిరాంది బేస్ ఏదైతే ఉంటుందో 2 ఫ్లోర్లు ఉంటుంది అది. ఇప్పుడు అది 9 మీటర్ల పైన ఉండేది, అంటే 30 ఫీట్లు, దాదాపు 30 ఫీట్లలో దాదాపు టైట్గా ఉంటుంది అది, క్లోజ్డ్. అంత హైట్ ఉన్న మిషన్ అది, టనల్ బోర్ మిషన్. ప్లాస్టింగ్ కూడా చేస్తుంది కదా, అందుకని ఆ విడి భాగాలు కానీ. ఇంకోటి వాటర్ ఎత్తిపోయడానికే టైం పడుతుంది. 29 కోట్ల ఖర్చు అయింది ఆ డీవాటరింగ్ చేయడానికి, ఎవ్రీడే చేయాల్సిందే. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రమాదాలు కొత్త ఏం కాదు. మొత్తం టన్నెల్స్ని తీసుకుంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువ టన్నెల్స్ ఉన్నది చైనాలో. 40,000 టన్నెల్స్ ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, రైలు మార్గాలు కావచ్చు, గుట్టల్ని తోల్చి చేసినాయి, భూగర్భాలను తోల్చి చేసినాయి 40,000, బుల్లెట్ ట్రైన్ పోవడానికి కానీ. ఇట్లా ఈ 40,000 టన్నెల్స్లలో హయ్యెస్ట్ ప్రమాదాలు చైనాలోనే జరిగినాయి. లాస్ట్ 10 ఇయర్స్, అంటే 2010 నుంచి 20 వరకు ఈ మేజర్ ప్రమాదాలు అంటే 3 కంటే ఎక్కువ చనిపోయినాయి మేజర్ ప్రమాదాల కింద తీసుకుంటారు. ఇక 1, 2, 3 చనిపోయినాయి లెక్కకు రావు. ఆ మేజర్ ప్రమాదాలే 10 ఏళ్లలో 40కి పైన జరిగినాయి. తర్వాత మనకు అభివృద్ధి చెందిన దేశాలు, యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఇట్లాంటి దేశాలనే కదా, 2004 నాటికే 200కు పైన టన్నెల్స్లలో 3 కంటే ఎక్కువ జనాలు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇవి మొదటిది కాదు, చివరిది కాదు, టన్నెల్స్లలో సహజమైంది ఇది. ఈ అన్ని ప్రమాదాలకు కూడా కారణం ఏంటంటే సేమ్ ఇదే సిచ్యువేషన్. ఎందుకంటే హార్డ్ రాక్ ఉందనుకో ఎటువంటి ప్రమాదం జరగదు. వీళ్ళు దాన్ని ప్లాస్టింగ్ చేసేది ఉండదు, సిమెంట్ అవి పెట్టడానికి ఉండదు, గ్రౌటింగ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు ఒకవేళ హార్డ్ రాక్ ఉంటే. బట్ ఎప్పుడైతే హార్డ్ రాక్ లేదో, లూజ్ సాయిలు లేదా మామూలు మొరము ఇట్లాంటివి వచ్చిన కాడ మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మెజర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది, అందులో 8 మంది ప్రాణాలకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? నిజంగా సుప్రీంకోర్టు లేకుంటే ఎన్జిటి దగ్గరకు మళ్ళీ వెళ్ళి అండర్ గ్రౌండ్తో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, టన్నలింగ్ సిస్టమ్తో ఇలా ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి పైన కట్టడానికి కుదరదంటారా? ఇంకా అలాంటి స్కోప్ కూడా లేదా? పైన కట్టడం అనేది ఇంపాసిబుల్. లోపల ఇప్పుడు మళ్ళీ 4-5 ఏళ్ళు పడుతుంది ఇది అంతా కంప్లీట్ కావడానికి. ఇప్పుడు ఈ 10 కిలోమీటర్లు ఏదైతే చేయాల్సింది ఉన్నదో, మా అంటే సంవత్సరం మొత్తం కష్టపడితే ఒక క్లీనింగ్ అవుతుంది. అంటే నేను అనేది క్లీనింగ్ అంటే క్లియర్ చేస్తారు. ఇవన్నీ ఎంతసేపట్లో క్లియర్ చేయడం కష్టమేం కాదు. బట్ ఇది మొత్తం మళ్ళీ 11 కిలోమీటర్లు ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ మళ్ళీ చేయాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. ఈ మా అంటే ఒక సంవత్సరంలో 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువ చేయలేరు. ఆ తర్వాత ఈ హడ్డిల్స్ అన్ని తొలగించుకొని నీళ్ళు వస్తాయంటే మళ్ళీ నేను మొదలు చెప్పిన కథే, నీళ్ళు వచ్చేది కూడా కష్టంగానే ఉంది. మళ్ళీ గవే లిఫ్టులు తిక్కైతాయి మనకు. మరి అటువంటిప్పుడు ఇంత కథ ఎందుకు పడ్డాడు రాజశేఖర రెడ్డి అనేది ఆలోచించాల్సిన విషయం. అది ఇంత కష్టపడి మనం నిజంగానే ఏమన్నా సాధించగలుగుతామా? ఇంతమంది బలైపోయిన్లు, రేపు ఫ్యూచర్లో కూడా ఇంకో 10 కిలోమీటర్లు దావాల్సి ఉన్నది. అప్పుడు ఇంకెంతమందికి ఏమవుతుందో తెలియదు. ప్రమాదాలు ఎప్పుడు పొంచే ఉంటాయి. 13-15 కిలోమీటర్ల లోపల పోయినోడు అంత ఈజీగా బయటికి రాలేడు ఏదైనా జరిగితే. ఇంత హై రిస్క్ ఉన్నాయి, ప్రిఫర్ చేయడం అవసరమా? వేరే దేశాలలో ఉన్నంత ఆ కాన్షియస్నెస్ ఇక్కడ కనబడదు మనకు, ఆ జాగ్రత్తలు కానీ. తర్వాత దానికి టైంకు డబ్బులు ఇవ్వక కాంట్రాక్టర్స్ పెండింగ్లో పెట్టి, రాజశేఖర పీరియడ్లో అదే పెండింగ్ ఉన్నాయి బిల్లులు, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో అట్లే ఉన్నాయి. ఇంకా కొంత కేసీఆర్ గారు వచ్చాక ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ పోయాడు. ఒక
ఈ ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఆడ లోపల ఆక్సిజన్ ఉండదు, లైట్ ఉండదు. ఆక్సిజన్ అయినా లైట్ అయినా లోపలికి పంపాలంటే పవరే కదా. ఈ దౌర్భాగ్యులు పవర్ను కట్ చేస్తారా? లోపల పని జరుగుతూ ఉంటుంది, వీళ్ళు ఇక్కడ పవర్ కట్ చేస్తారు. ఏంటంటే బిల్లులు కట్టలేదు. అది ఎసెన్షియల్ ఎమర్జెన్సీ ప్రాజెక్ట్. అది వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళకి ఇచ్చేది గవర్నమెంటే కదా బిల్లులు. డిపార్ట్మెంట్ మధ్యన కూడా ఉండదు. దానికోసం కేసీఆర్ గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి మీరు వాటిని పవర్ కట్ చేయొద్దు ఎన్నోసార్లు కట్ చేశారు. జగదీష్ రెడ్డి ఫిర్యాదు వాళ్ళు, ఆయన పవర్ మినిస్టర్. అయితే ఈ పవర్ కట్ అయినప్పుడల్లా ఇదో పెద్ద సమస్య అయింది. అక్కడ లోపల వాళ్ళు చిక్కుపడిపోయిన సందర్భాలు. ఆల్మోస్ట్ 57 కోట్లు 59 కోట్ల పెండింగ్ లో. అప్పుడు ఒక డిసిషన్ తీసుకొని చెప్పిన వాళ్ళకు, వీళ్ళకి బిల్లులు చెల్లించినప్పుడు మేమే కట్ చేసి మీకు పంపుతాము, మీరు ఇంకోసారి కట్ చేయొద్దని చెప్పి సీరియస్ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. అంటే ఇన్ని పరిస్థితుల మధ్య ఆ శ్రీశైలం టన్నెల్ వస్తూ ఉన్నది. అయితే ఇక్కడ నిజంగానే ఆయకట్ట అంతా వెయిట్ చేస్తుందా ఆ టన్నెల్ కోసం అంటే అట్లా కూడా లేదు. ఆల్రెడీ లిఫ్ట్ల ద్వారా ఇక ఆయకట్ట అంతా నీళ్లు పారుతూనే ఉన్నాయి, చెరువులు నింపుతూనే ఉన్నారు. 2007-8 నుంచి నీళ్ళన్నీ వస్తూనే ఉన్నాయి. 500 ఫ్లోరైడ్ గ్రామాలకు దాని ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకున్నారు, 500 పైచీలకు. తర్వాత 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. అందులో అవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న సిస్టంలో నీళ్ళు వస్తున్నాయి. అవి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు లిఫ్ట్ ద్వారా వచ్చేదాన్ని టన్నెల్ ద్వారా లింక్ చేస్తారు. ఇదేమో గ్రావిటీ, అదేమో లిఫ్ట్ అనేది ఎత్తిపోతుంది. అది ఇప్పుడున్న పరిస్థితి అదమ్మా. ఇంకంతే, దాన్ని ఏం చేస్తారు అనేది ఒక గవర్నమెంట్ అంటే చేస్తారు. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత ఆపరు. ఇక్కడ కేసీఆర్ ఉన్నా చేయాల్సిందే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఉన్నా చేయాల్సిందే. అయితే ఒకటి సహాయక చర్యల్లో అయితే క్లీన్ చిట్ చేయగలుగుతాను నేను. వాళ్ళు చేయగలిగింది చేస్తున్నారు. ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ దానికి సంబంధించిన రిస్క్ టీం వచ్చింది, అట్లాగే స్టేట్ డిజాస్టర్ వచ్చింది, నేవీ వచ్చింది, ఆర్మీ వచ్చింది, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఒక 600 మంది వచ్చారు. ఇవాళ ఎవ్వరు ఎక్కడున్నా కూడా పిలిపిస్తున్నారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, మంత్రులు అక్కడనే ఉంటారు. మనం ఆ రకంగా విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సందర్భంగా మేడిగడ్డను కూడా నేను పోల్చుకోమని చెప్తున్నా. మేడిగడ్డ విషయంలో నానా కారుకూతలు కూశారు కదా. సరే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అన్నారు అనుకుందాం. మరి ఎలక్షన్లో గెలిచినాక కూడా ఇప్పటికీ ఈ విషయం గక్తూనే ఉన్నారు కదా. మరి దానికి ఒక నాలుకేంది, దీనికి ఒక నాలుకేంది, 2 నాలుకల ధోరణి ఎట్లా కరెక్ట్ అవుతుంది అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి హరీష్ రావు, కేటీఆర్ కూడా వాళ్ళ మీద నిందలేస్తారు. అన్ని నీవు నేర్పిన పాఠమే నీరజాక్ష అన్నట్టుగా మీరే కదా మొదలుపెట్టింది. మేడిగడ్డది కూడా ఒక ప్రకృతి వైపరీత్యమే కదా. మరి దాన్ని అట్లా ఎందుకు అర్థం చేసుకోలేదు? ఇక్కడ ఒక రీతి ఉంటుంది, అక్కడ ఒక నీతి ఉంటుందా? ప్రజలను ఈ విషయంలో ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.